ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు వరకు గల వృషభ రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి వృషభ రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా అయితే జన్మస్థానముందు ఉన్నటువంటి రాహువు, పంచమ స్థానంలో ఉన్నటువంటి 17వ తారీఖు వరకు పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి, 21వ తారీఖు వరకు కూడా పంచమ ముందు ఉన్నటువంటి రవి, అదేవిధంగా ప్రారంభములుగా అయితే 7వ స్థానం ముందు ఉన్నటువంటి శుక్రుడు, కేతువు, భాగ్యమందు ఉన్నటువంటి గురుడు, శనైశ్వరుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఓ రకంగా గురుబలం వచ్చిందని చెప్పాలి. అయితే 17వ తారీఖు నుంచి రవి 6వ స్థానంలోకి మారడం, నీచపడినప్పటికీ కూడా ఒక రకంగా రవి యోగకారకుడు కాబట్టి ఓ రకంగా మంచి రోజులనే చెప్పాలి. అయితే ధన సమస్యలు మాత్రం ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి. గురుడు భాగ్యంలోకి వెళ్ళారు కదా, కొంత భాగ్య సంచారం ఉంది కాబట్టి ఫ్రీ అయిపోతామని అందరూ అనుకుంటారు. కానీ శనితో కలిసినటువంటి గురుడు, వక్రగతిలో ఉన్నటువంటి వక్రగతి నుంచి వెనక్కి వెళ్ళినటువంటి గురుడు, నీచపట్టినటువంటి గురుడు, శనైశ్వరునితో కలిసిన గురుడు బలం లేకుండా, అంటే అన్నీ చేతికొచ్చి జారిపోవటం, ఇచ్చిన మాట ఎవరో ఏదో హెల్ప్ చేస్తామనో లేకపోతే ఇంకో పని అని మధ్యలో మొదలు పెట్టడం, వాళ్ళు మధ్యలోనే డ్రాప్ అయిపోవడం, ఆ విధంగా అంటే ఒక రకంగా మానసికంగా ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఆప్తులైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఏదో రూపంలో, ధన రూపంలో, భగవంతుడి రూపంలో, అంటే మీరు నమ్ముకున్నటువంటి దైవమే మిమ్మల్ని కాపాడిందని మీరు ఫీల్ అయ్యేలాగా ఒక్కొక్కసారి ప్రెషర్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ నెలలో. అయితే శుక్రుడు 7వ స్థానంలో ఉండడం, వీళ్ళకి యోగవంతమైనటువంటి పరిస్థితి ఏంటంటే 21వ తారీఖు నుంచి కుజుడు 6లోకి రావడం, 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు సామాన్యంగా ఉండదు, అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తారు. కాబట్టి కుజబలం 21వ తారీఖు నుంచి ఏర్పడుతోంది. 17వ తారీఖు నుంచి రవి బలం ఏర్పడుతోంది. ఇది ఏమైనప్పటికీ కూడా ఆచితూచి ఒక సిస్టమేటిక్ ప్లానింగ్గా ముందుకు వెడితే సమస్యలు లేకుండా ఉంటాయి. ఎందువల్లంటే మీరు డేరింగ్గా వెళ్ళిపోయి నిర్ణయం తీసుకుని ఒక ఉద్యోగ మార్పు కానీ, ఒక స్థల మార్పు కానీ, లేదా ఒక ధన సంబంధమైనటువంటి నూతన ఇన్వెస్ట్మెంట్స్ కానీ డేరింగ్ డాషింగ్గా వెళ్ళిపోయి మీరు ఒక్కసారిగా అవుట్ రైట్ నిర్ణయాలు తీసుకునేటువంటి రైట్ టైం కాదు. ఎందుకంటే ఇచ్చేటువంటి గురుడు బలం లేకుండా ఉన్నారు, రెవెన్యూ ఇచ్చేటువంటి గురుడు బలం లేకుండా ఉన్నారు, జన్మమందు ఉన్నటువంటి రాహువు, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగు వేయండి. అద్భుతమైనటువంటి రోజులు ముందు ఉన్నాయి. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆలోచన చాలా అవసరమవుతుంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చాలా ముఖ్యంగా ఎక్కువ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా మీ జాతకంలో ఉన్నటువంటి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఉండేటువంటి యోగాలను బట్టి కూడా కొంత మానసికంగా అభివృద్ధి, అంటే ఈ గ్రహస్థితి దానికి తోడైతే యోగవంతమైనటువంటి దిశగా అడుగులు పడి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి విషయంలోనూ కూడా. కాబట్టి ఒకసారి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవడం చాలా మంచిది. ప్రతి విషయంలోనూ కూడా ఈశ్వరారాధన, ఈశ్వరుని తలుచుకుని ముందుకు వేయండి, అమ్మవారిని తలుచుకుని ముందుకు వెళ్ళండి ప్రతి విషయంలోనూ కూడా. ఎందువల్లంటే జన్మమందు ఉన్నటువంటి రాహువు వల్ల కొంత అనారోగ్య సూచనలు, వెన్నుపూస సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఏదో రకంగా
మెడకి సంబంధమైన నరాలకు సంబంధంగా ఏదో రకంగా ఇబ్బంది, తలపోటు, ఇవన్నీ కొంత మానసికంగా మిమ్మల్ని నలుపుతూ ఉంటాయి. అయితే ఈ సమస్యల్ని అధిగమించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఏ విధంగా అభివృద్ధిలోకి రావాలి, ప్రతి విషయంలోనూ కూడా మనం ఫెయిల్యూర్ లేకుండా ముందుకు వెళ్ళాలి అంటే మీ యొక్క నిర్ణయంతో పాటుగా అంటే స్వనిర్ణయం కంటే అనుభవజ్ఞులు లేదా పెద్దలు, తల్లిదండ్రులు సలహా లేదా మీ యొక్క శ్రేయోభిలాషుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళడం వల్ల చాలా అభివృద్ధి కనబడుతోంది. కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ప్రతి విషయంలోనూ కూడా మీకు కలిసి వచ్చే దిశగా అడుగులు పడతాయి, ఏమాత్రం సందేహం లేదు. విద్యార్థులకు మాత్రం యోగదాయకంగా ఉంది. కష్టపడితే మంచి మార్కులు వస్తాయి, మంచి దిశగా అడుగులు పడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పాల్గొనడానికి కూడా శుభ సమయం అని చెప్పాలి. కాబట్టి కష్టపడితే విద్యార్థులకు మీ కష్టం ఫలించేటువంటి అవకాశం కనపడుతుంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. అంటే ఏ చదువుకి ఏ జాతకులు ఏం చదువుకుంటే మంచిది అంటే అందరూ ఇంజనీర్లు అవ్వలేరు, అందరూ డాక్టర్లు అవ్వలేరు. కాబట్టి ఆఫ్టర్ 10th క్లాస్ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీ జాతకానికి అనుకూలంగా ఉన్నాయా లేదా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. కాబట్టి ఆ దిశగా ఆలోచించి ముఖ్యంగా అడుగులు వేస్తారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకి ఈ నెలలో కొంత అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. విదేశీయ సంబంధమైనటువంటి ప్రయాణాలు ఫలించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు తెలుస్తాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఒక్కసారిగా మీ వ్యతిరేక వర్గం వాళ్ళు కానీ మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు కానీ అయ్యో బాబా ఇంత పెద్ద నిర్ణయం తీసేసుకున్నారు, వాళ్ళకి ఎంత కలిసి వస్తుందని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ప్రతి వ్యాపార వ్యవహారాల్లో కూడా కొంత ఈ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో కొంత నిబద్ధత అవసరము. ప్రతిదీ కూడా ఓపెన్గా మాట్లాడడం అంత మంచిది కాదు. ఆలోచించి ఒక సిస్టమేటిక్గా ముందుకు వెళ్తే అభివృద్ధి పనుల్లో మీరు దూసుకు వెళ్తారు. కాబట్టి మంచి దిశగా అడుగులు పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తొందరపాటుగా అడుగులు వేసేసి మధ్యలో ఇరుక్కునేటువంటి ప్రమాదం కూడా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు తీసుకోవలసినటువంటి నిర్ణయం వల్ల ఏంటి అంటే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ముఖ్యమైనటువంటి పెద్దల సలహా తీసుకుని ముందుకు వెడితే చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు శుభకరమైనటువంటి రోజులు. మీరు వేసేటువంటి పంట ఫలిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో మంచిగా మీకు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. స్త్రీలకి కొంత ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు వహించాలి. ఎందువల్లంటే జన్మమందు ఉన్నటువంటి రాహువు కొంత అనారోగ్య సూచనలుగా కనపడుతోంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెలలో జరుగుతున్నటువంటి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఈ నెలలో జరుగుతాయి. కాబట్టి జన్మమందు ఉన్నటువంటి రాహు యొక్క చెడు ప్రభావం తగ్గించుకోవాలి అంటే అమ్మవారి యొక్క సేవ చాలా మీకు అనుకూలిస్తుంది. కాబట్టి ప్రతినిత్యము కూడా అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో ప్రతినిత్యము కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. కుదిరితే ప్రత్యేకంగా అమ్మవారి యొక్క అష్టోత్తరాలు, దుర్గా అమ్మవారి యొక్క దర్శనం, అష్టోత్తర నామార్చన ఇవన్నీ కూడా మీకు చాలా బాగా ఫలిస్తాయి. కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకుని ముందుకు వెళ్తే చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రభుత్వోద్యోగులకి చాలా మంచి సమయం. ప్రమోషన్స్ వచ్చి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతోంది. అదేవిధంగా కోరుకున్న స్థలానికి ట్రాన్స్ఫర్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు వహించండి. ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహాతో ముందుకు వెళ్ళండి. అభివృద్ధి కనపడుతోంది. తీసుకునేటువంటి నిర్ణయం ప్రతిదీ కూడా సంచలనాత్మకం అవుతుంది. ప్రతి వాళ్ళ దృష్టి మీ మీద పడుతుంది. మీరు ఏం చేయబోతున్నారు, తర్వాత ఏం మాట్లాడబోతున్నారు అంత ఎగ్జైట్ పడుతూ ఉంటారు మిమ్మల్ని చూసి. కాబట్టి ఎక్స్పోజర్ తగ్గించుకుని ఒక సిస్టమేటిక్గా మీరు ముందుకు పెడితే అభివృద్ధి పదంలో మీరు ముందుకు పెడతారు. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని
ముందుకు వెళ్ళండి. ప్రతినిత్యము కూడా జై దుర్గా జై జై దుర్గా అనేటువంటి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. అమ్మవారిని బాగా కొలవండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోండి. అభివృద్ధి దిశగా ముందుకు పెడతారు. నేను చెప్పిన పరిహారాలన్నీ పాటిస్తూ ముందుకు వెళ్ళి విజయాన్ని సాధిస్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.